Good morning, Sindhu. Good morning, Mummy. Excited first day of school? Yes. Papa is not done. Time అవుతూనే ఉంది. దీని ఫస్ట్ ఇంపార్టెంట్ స్కూల్కి వెళ్ళి పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఫుల్ బరువు ఉందండి. ఏమేం ఇంకా బస్సు రాలేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షైలు 143. కిచెన్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు మా పాప ఫస్ట్ డే అండి స్కూల్కి. సో ఫస్ట్ తనకి స్కూల్కి వెళ్ళాలంటే ప్రతి మదర్ చేయాల్సిన పని వంట చేయడం కదా. సో ఫస్ట్ తనకి నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. ఆల్రెడీ తను లేసింది, సో తను రెడీ అవుతుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ డే కాబట్టి మమ్మీ నాకు బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ఏం స్పెషల్ చేస్తున్నాను అడుగుతుంది. స్పెషల్ ఏం లేదండి, ఇంకా డైలీ స్పెషల్స్ వస్తాయి. సో ఫస్ట్ డే కాబట్టి సో సింపుల్గా తనకి లంచ్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. సో ఫస్ట్ తను ఏం చేస్తుందో మీకు చూపిస్తాను అండి. గుడ్ మార్నింగ్ సింధు. Good morning, Mummy. ఎగ్జైటెడ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్? Yes. చూడండి బయట ఇప్పుడిప్పుడే వెదర్ చూడండి ఎలా ఉందో. పద గెట్ రెడీ అయిపో, లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాం. Okay. సరేనా? చలో. ఇక్కడ వంట పని అయిపోయింది. మా పాప ఏం చేస్తుంది చూపిస్తుంది. ఇప్పుడు బ్రష్ చేస్తుంటాను. ఏం చేస్తున్నా సిద్ధ? Break చేస్తున్నాం. నేను వంట కూడా సగం అయిపోయింది సిద్ధ. జల్దీ నా కానీ బస్ వచ్చేస్తుంది. 6:45 అవుతుంది. Okay. కానీ ఇదనమాట మార్నింగ్ రష్. సో ఇక్కడ నా పని చూడండి, చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే హడావిడే కదండి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే తలకాయ నొప్పి. ఎందుకంటారా, ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు కదండి మంచి హాయిగా. సో ఫస్ట్ డే బద్దగా ఉంటుంది మదర్స్కే కానీ పిల్లలకే కానీ కదండి. అసలు మా పాప ఎంత సతాయిస్తుందంటే, ఇక్కడ నేను వంట చేస్తుంటే అక్కడ చూడండి ఏం చేస్తుంది. ఏం చేస్తున్నావు సింధు? టైం అవుతుంది సింధు, 6:55 అవుతుంది సింధు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో బస్సు వస్తున్నాడు, జల్దీనా. నిజంగా ప్రతి మదర్ ఫేస్ చేసేదే కదండి. మా పాప అయితే చాలా సతాయిస్తుంది నన్ను. ఇక్కడ నేను వంట చేయాలి, తను రెడీ కూడా చేయాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది నాకు అంతే. ఇక్కడ వంట అయితేనే ఉంది. మా పాప ఏం చేస్తున్నా చూద్దాం రండి. ఏం చేస్తున్నావు సింధు? రెడీ అవుతున్నావు మమ్మీ. అయిపోయిందా? ఓవర్. ఇక్కడ ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్కూల్ డ్రెస్సా? ఎస్. సో ఫైనలీ తన లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే ఇలాగనే ఉంటది. సో డైలీ ఇలాగనే ఉంటది. సో ఈరోజు కొంచెం హడావడి, ఎందుకంటే బద్ధకం ఫస్ట్ డే కాబట్టి. స్కూల్ అంటేనే కొత్త బ్యాగ్, కొత్త టిఫిన్ బాక్స్, కొత్త వాటర్ బాటిల్. చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి, అన్ని కొత్తగా ఉంటేనే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. సో మా పాప ఎగ్జైట్మెంట్ ఇదన్నమాట, కొత్త బ్యాగ్, కొత్త స్కూల్ అని. సో ఎట్టకెళ్ళి తన లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. దీని ఫస్ట్ ఇంపార్టెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కదండి. యాక్చువల్గా ఇంకొక 15 minutes అయితే ఈమె బస్సు వచ్చేస్తుంది. సో అంతకన్నా ముందే కిందికి వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట ఈమె. సో బస్సు అతను రాగానే హారన్ కొడుతూనే ఉంటాడు నాన్ స్టాప్గా. చిన్నప్పుడు మనం కూడా ఇట్లనే జడలేపించుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం కదా. నేనైతే జడలి టైం అవుతుందని మా మమ్మీని భలే సతాయించేదాన్ని. ఇప్పుడు పిల్లలు అట్లా లేరులేండి, మనమే వీళ్ళకి టైం గుర్తు చేయాలి, మనమే అన్నీ వీళ్ళకి ప్రిపరేషన్ చేసి పెట్టాలి. యాక్చువల్గా అప్పుడైతే మా మమ్మీ జస్ట్ లేపేది అంతే నన్ను. చిన్నగా ఉన్నప్పుడు రెడీ చేయవచ్చు, కానీ కొద్దిగా 5th class నుంచి అయితే మొత్తం మనమే అనమాట. మనమే రెడీ అవ్వాలి. జస్ట్ జడేనికి మా నాయనమ్మ లేకపోతే మా మమ్మీ వచ్చేవాళ్ళు అంతే, మిగతా అంతా మేమే.
ఇప్పుడు ఈమెకి ఊరికే టైం అవుతుంది లే, ఇంకా 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ ఇట్లా చెప్తుండాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పుడు చూసారు కదా ఇవాళ ఎట్లా సతాయించింది. అట్లనే చేస్తుంది. లేచి కొంచెం పీడ కూర్చుంటుంది, లేకపోతే ఉయ్యాలు ఊగుతుంది. ఇంకా మనం ఒక్కొక్కసారి మర్చిపోయినాం అనుకో కథ ఇంకా అట్లనే కూర్చుంటుంది. సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా? సో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఆఫ్టర్ లాంగ్ టైం 2 జల్లు కలిసింది. ఎస్ మమ్మీ. రోజు ఒక్క జడ వేసుకొని స్టైల్ కొడుతుండే కదా. సో ఫైనలీ వేసేసుకుంటుంది బ్యాగ్. సో తన స్కూల్ బ్యాగ్ చాలా బరువు ఉంటుందండి, నేనే తీసుకెళ్తాను ఇప్పుడు కిందికి. బాయ్ మమ్మీ. వస్తున్నా కిందికి, పద ఇంకా నేను కూడా. తన స్కూల్ బ్యాగ్ ఫుల్ బరువు ఉందండి, ఎట్లా మోస్తారో ఏమో. యాక్చువల్గా నిజంగా చాలా బరువు ఉందండి ఇది. యాక్చువల్గా మా ఇంటి ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి మీకు. చాలా చాలా బాగుంటుంది. ఏమేమి సిద్ధి ఇంకా బస్సు రాలేదు. బ్యాగ్, లంచ్ బాక్స్ అన్ని కొత్తయా మమ్మీ? అన్ని కొత్తయే, చదువు కూడా కొత్తదే, 7th క్లాస్. ఆల్ ది బెస్ట్. సో సింధు అయితే వెయిట్ చేస్తుంది బస్ కోసం. ఫస్ట్ డే కదండి, సో బస్ అతను ఇంకొక 5 minutes టైం అన్నాడు, చూద్దాం. సో అందరు స్కూల్ బస్సులు వస్తున్నాయి, సింధు నీ స్కూల్ బస్ రావట్లేదు ఎందుకంటావు? 5 minutes వెయిట్ చేయాలి. సో యాక్చువల్గా ఈమె ప్రాబ్లం ఏంటి తెలుసా, ఈమె స్కూల్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 3rd నుంచి స్కూల్ స్టార్ట్ అనమాట ఈమెకి. సో వెళ్ళలేదు హాఫ్ డే స్కూల్స్ అని. సో బస్ అతను 2 సార్లు వచ్చి కూడా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు కాల్ చేస్తే వస్తున్నా అని చెప్పాడు అనమాట. అది ఈమె ప్రాబ్లం. సో తన స్కూల్ బస్ కోసం అట్లా వెయిట్ చేస్తుంది, ఇంకెప్పుడు వస్తుందని. సో 5 minutes కూడా వెయిట్ చేయలేకపోతున్నాను, అంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోతుంది. సో ఫైనలీ ఆమె స్కూల్ బస్ వచ్చేస్తుంది. బాయ్. సో ఫైనలీ తన స్కూల్ బస్ అయితే వచ్చేసింది, వెళ్ళిపోతుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చిందా? సో ప్రతి మదర్కు ఉండే ఫస్ట్ డే ఆఫ్ కష్టాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్ బాయ్.